ప్రేమికుడు ఓ ప్రేమికురాలు ప్రేమించాలంటే నీ కొరకు ప్రాణం పెట్టేస్తానంటాడు. కాబట్టి ఎంతవరకు వెళ్తాడంటే ప్రాణాలు తీసుకునే వరకు కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ లోకంలో మరి యేసుక్రీస్తు ప్రాణాలు తీయడానికి రాదు కానీ ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి ఆ ప్రేమను మీరు తెలుసుకోవాలని ఆయన మీ కొరకు మరి ఆయన రక్షణ ఇవ్వడానికి మీ ప్రాంతానికి మేము వచ్చాము వైజాగ్ నుండి. కాబట్టి మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. చూసారు కదా వాతావరణం ఎలా ఉంది భయంకరంగా. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే ఆయన సర్వశక్తి గల దేవుడు చేశారు. మా అంతలో మేము రాలేదు, మా అంతా మేము చెప్తే మేము వినొద్దు, కానీ మీరే ఒక మూలకు వెళ్ళి ప్రార్థన చేసుకుని ప్రభువా నువ్వు మరణించావు, రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు, మరణించి తిరిగి లేచిన దేవుడు అట, సజీవుడైన దేవుడు అట, నీవు నాకు ప్రత్యక్షత దయచేయమని నీవే అడగొచ్చు. స్వయంగా ఎవరు అడిగినా ఆయన ఇచ్చేస్తారంటే ఆయన ప్రత్యక్షత అనేది ఇస్తాడు. ఒక మనుషులతో ఎలా మాట్లాడతామో అలాగా ఆయనతో మాట్లాడొచ్చు. లేకపోతే ఇక్కడ ఉన్న బాక్స్ అని మాట్లాడితే నాతో మాట్లాడరు. ఎందుకంటే దానికి ఏమి లేదంటే ఆత్మ లేదు. దాని ఆత్మస్వరూపుడు ఆయన మీ హృదయాలు ఎరిగిన దేవుడు, మాకంటా బాహుగా ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన మీరు అడిగిలో ఉంటే ఆయనకు మీరు రక్షణ ఇస్తాడు. ఆయన మీ సొంత రక్షకుడిగా దేవుడిగా అంగీకరించండి, పరలోక రాజ్యం మీకు సొంతం అవుతుంది. కాబట్టి ఆ నిత్యమైన నరకం అనేది తప్పింపబడతారు. కాబట్టి మీకు ఎటువంటి అలవాట్లు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీరు దేవుడిని అడిగి తెలుసు అడుగుడి మీకు ఇవ్వబడని అన్నాడు. కాబట్టి అడిగి వారికి ప్రతి వారికి ఇచ్చే దేవుడు కాబట్టి ప్రేమగల దేవుడు కాబట్టి ఆయన మీ సొంత రక్షకుడిగా అంగీకరించమని దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కర్త తండ్రి నాయన, ఇగో బిడ్డలు చెప్పిన మాటలు తండ్రి నాయన ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించాలి తండ్రి ప్రభా. వాళ్ళకి చిడిచిపెట్టినట్టుగా కాకుండా తండ్రి బిడ్డల హృదయంలో ఆ మాట ఫలించేలా మీరు సహాయం చేయండి ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి ఇదిగోకి కప్పు చెప్తున్నాను ఆయన గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ మారు మనసు దయచేయండి ఆయన. వాళ్ళు పాడి పంటలను ఆశీర్వదించండి నాయన, వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి, వాళ్ళ ఉద్యోగాలు ఆశీర్వదించండి. ఈ గ్రామం అంతా కూడా రక్షింపడేలా నాయన మిమ్మల్ని తెలుసుకునే కృప, ఆ తెలివి, ఆ జ్ఞానం వాళ్ళకి దయచేయండి అన్న. ఈ చెప్పిన ప్రతి మాట కూడా నాయన వాళ్ళ హృదయంలో ఫలించేలా సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. కొంతసేపు కనబడి అంతలోని మాయమయే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాల కాదేది శాశ్వతం. బస్ బస్ యేసు నిజ దేవుడు అంతలోని మాయమయే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాల కాదేది శాశ్వతం. వారెందరో ప్రయాణములో నిలిసేది అందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ ప్రయాణములో నిలిసేది అందరూ నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణము వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము. ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము. దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై విడవడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడవడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోక
తులసి తులసి నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగున యోచించితివా సంపాదన ఎవరిదగున యోచించితివా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం లోకాన కాదేది శాశ్వతం నీ శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి నీ శాపము తాను మోసి పాపము ముందుకెళ్ళి తీసి తులసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా ముందుకెళ్ళి తులసి యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం లోకాన కాదేది శాశ్వతం లోకాన కాదేది శాశ్వతం హల్లెలూయా ఓకే చెయ్యి